హలో ఎవరివన్, ఈరోజు మన టాపిక్ మనీ బిల్. ఇక్కడ మీకు మనీ బిల్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనీ బిల్. ఈ మనీ బిల్ను తెలుగులో ద్రవ్య బిల్లు అని పిలుస్తారు. దీని గురించి ఆర్టికల్ 110 అయితే తెలియజేస్తుంది, 110 అయితే తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 110 మనీ బిల్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ డెఫినేషన్ అయితే ఉంటుంది, నిర్వచనం అనేది ఉంటుంది. ఇక ఈ బిల్లును ఒక మంత్రి ప్రతిపాదిస్తాడు కాబట్టి దీన్ని ప్రభుత్వ బిల్లు అని పిలుస్తారు. ప్రైవేట్ బిల్లు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనీ బిల్ అనేది ప్రైవేట్ బిల్లా ప్రభుత్వ బిల్లు అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ప్రభుత్వ బిల్లు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్లును రాష్ట్రపతి పూర్వానుమతి అంటే ముందస్తు అనుమతితో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదు. లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు బిల్లును. ఈ రాజ్యసభకు గరిష్టంగా 14 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ 14 రోజులలోపు రాజ్యసభను అయితే బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఇక్కడ రాజ్యసభ ఈ బిల్లు విషయంలో కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలదు. ఎలాంటి సవరణలు చేయలేదు. ఈ సిఫార్సులు ఇట్లా లోక్సభ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీ బిల్ విషయంలో రాజ్యసభ కంటే లోక్సభనే ఎక్కువ అధికారాలు కలిగి ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక జనరల్గా సాధారణ బిల్లు విషయంలో లోక్సభ రాజ్యసభ ఆమోదించకపోతే జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటారు తెలుగులో. జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. ఈ జాయింట్ సిట్టింగ్ గురించి తెలిపే ఆర్టికల్ 108. ఈ కాన్సెప్ట్ను ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనీ బిల్ విషయంలో ఏమవుతుందంటే జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఇక ఈ రెండు సభలు ఆమోదించిన తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి అనుమతి కోసం అయితే పంపిస్తారు. ఇక్కడ రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించవచ్చు, లేకపోతే ఎలాంటి నిర్ణయం తెలియకుండా ఉండొచ్చు. కానీ ఈ బిల్లును పునర్పరిశీలనకు మాత్రం పంపించలేడు. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫైనల్గా ఇక లోక్సభ మనీ బిల్ను ఆమోదించకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్ అబౌట్ మనీ బిల్. ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇక్కడ ఆర్టికల్ ఇంపార్టెంట్ 110. రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరము. ఒక మంత్రి ప్రతిపాదిస్తాడు ప్రభుత్వ బిల్లు. రాజ్యసభ కాలపరిమితి ఎంత అంటాడు, 14 రోజులు. రాజ్యసభ ఏమైనా సవరణలు చేస్తుందా అంటే చేయదు, జస్ట్ సిఫార్సులు మాత్రమే చేస్తుంది. జాయింట్ సిట్టింగ్ ఉంటుందా అంటే ఉండదు. జాయింట్ సిట్టింగ్ గురించి తెలిపే ఆర్టికల్ 108. ఇక కాన్సెప్ట్ను ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. ఇక రాష్ట్రపతి పునర్పరిశీలనకు మనీ బిల్ను పంపిస్తారా అంటే పంపించడు. ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఈ వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.